క్రీస్తునందు ప్రియమైన ప్రార్థనా టీవీ ప్రేక్షకులందరికీ ప్రభువును మన రక్షకుడును యేసుక్రీస్తు వారి ఘనమైన ప్రశస్తమైన నామంలో మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను. బాగున్నారండి? చాలా సంతోషం. రండి, మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. మరి పరిశుద్ధాత్మ దేవుడు మనతో ముచ్చటించబోయే దివ్యమైన సంగతులను గురించి పరిశుద్ధ గ్రంథములో నుంచి మనము నేర్చుకుందాం. ఓకేనా? రండి, వాక్యపు లోతునకు వెళ్దాం. పరిశుద్ధ గ్రంథములో నుంచి కొలసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వాక్యాన్ని చదువుకుందాం. ప్రార్థనలయందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకుగా ఉండుడి. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడవైన పరిశుద్ధుడవైన తండ్రి, మీకే స్తుతి స్తోత్రములు. వాక్యమై ఉన్న దేవా వందనాలు ప్రభు. కొంత సమయము సర్వసత్యములోనికి మమ్మల్ని నడిపించండి. పరిశుద్ధాత్మ దేవుడా, మా మంచి బోధకుడవై మాకు బోధించండి. మాకు వినగల చెవి, గ్రహించగల హృదయము మా అందరికీ దయచేయమని, అనేక హృదయాలలో ఈ వాక్యము నిలిచి ఉండటానికి కృప దయచేయమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ఇక వాక్యపు లోతునకు మనం బయలుదేరుతున్నాము. మరి కొలసీయులకు అపోస్తలుడైన పౌలు గారి సంఘంతో ఆయన ఈ పత్రిక రాస్తూ ఏమంటున్నాడంటే, ప్రార్థనల యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై. అది దేని యందు మనం మెలకువగా ఉండాలి? ప్రార్థనల యందు. మనము ప్రార్థన దేవునికి ఎలా చేయమంటున్నాడు? మెలకువగా ఉండాలంటున్నాడు. మనం ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా ప్రార్థనల యందు మెలకువగా ఉండాలి అని పౌలు గారు ఒక దివ్యమైన మాటను మనకు ఈరోజు బయలుపరుస్తున్నాడు. మనం ప్రార్థన చేసేటప్పుడు ఎలా ఉండాలంట? మెలకువ అవసరం. మనం చేసే ప్రార్థన, ఆ విజ్ఞాపనలు ఇవన్నీ దేవునికి అనుగుణంగా ఉండాలంట. అందుకోసమని అపోస్తలుడైన పౌలు గారు కొలసీయులకు రాసిన పత్రికలో ఈ 4వ అధ్యాయము 2వ వాక్యములో బయలుపరుస్తున్నాడు. అందుకని ప్రియ దేవుని బిడ్డలారా, మనం చేసే ప్రార్థన, మనం చేసే యాచనలు, మనం చేసే సమస్తము ఎలా ఉండాలంటే దేవునికి అనుకూలముగా ఉండాలి. దేవుని చిత్త ప్రకారం ఉండాలి. దేవునికి మనం చేసే ప్రతి మాట అంగీకారమై ఉండాలి. అందుకోసమని పౌలు గారు ఆ కొలసీ సంఘానికి ఈ ప్రార్థన గురించి ఈ 4వ అధ్యాయాలు రాశాడు. ఈ కొలసీ సంఘానికి ఈ 4 అధ్యాయాలు రాశాడు. 4వ అధ్యాయంలో 2వ వాక్యంలో ఈ ప్రార్థన విజ్ఞాపన గురించి రాస్తున్నాడు. అయితే మెలకువగా ఉండుడి అనే మాట ఎక్కడుందంటే, ప్రభు కూడా ఆ గెత్సేమనే తోటలో మాట్లాడుతూ మెలకువగా ఉండుడి అన్నాడు. మన ప్రార్థన మెలకువగా ఉండి చేయాలి. మనము ఎక్కడో నిద్రపోతూ ప్రార్థన చేయకూడదు. ఏ పనిలో చేస్తూ పని భారాలు పెట్టుకొని ప్రార్థన చేయకూడదు. నిర్మలమైన హృదయం, నిర్మలమైన మనసు, నిర్మలమైన ఆత్మ. అందుకే భక్తుడు అంటాడు, ఆత్మతో నేను ప్రార్థన చేసేదను అంటాడు, మనసుతో ప్రార్థన చేసేదను అంటాడు. మనం చేయవలసిన ఇది విషయం. మనం చేసే విషయాలు ఏంటంటే మనకు తెలిసి ఉండాల. ముందు ప్రభుని ఏమి అడుగుతున్నామో, ప్రభుకి ఇష్టమా లేకపోతే మన కోసమా, అవి ముందు వాటిని మనము మన హృదయంలో నెమరేసుకొని అప్పుడు మనము ప్రార్థన చేయాలి. అందుకే ఆత్మతో ప్రార్థన చేసేదను, మనసుతో ప్రార్థన చేసేదను. మనసుతో ప్రార్థన చేయాలి, ఆత్మతో ప్రార్థన చేయాలి, మెలకువతో ప్రార్థన చేయాలి. మెలకువ కలిగి మనం మసులుకోవాలి.
ఎక్కడికి వెళ్ళినా ప్రార్థన ధూపము వెలిగించాలి. ఎంతోమంది ప్రార్థన భక్తులు ప్రార్థన చేసి దేవుని అనుగ్రహము పొందారు, దేవుని బ్లెస్సింగ్ పొందారు, దేవుని ఆశీర్వాదములు పొందారు. దేని ద్వారా సాధించుకోవాలంటే ప్రార్థన ద్వారా. ప్రతి పని ప్రార్థన ద్వారా సాధించుకోవాలి తప్ప మనం దేని ద్వారా మనం సాధించుకోలేము. ప్రార్థన ద్వారానే మనము ప్రతి కార్యక్రమాన్ని, మనం తలపెట్టే ప్రతి కార్యక్రమము ముందు ఏముండాలంటే ప్రార్థన ఉండాలి. మన జీవితంలో ప్రార్థన ఉండాలి. ప్రార్థన అంటే దాని మీనింగ్ ఏంటంటే దేవునితో మనము మాట్లాడుట. చూసారా, వాక్యం వింటున్నామంటే దాని అర్థం ఏంటంటే దేవుడు మనతో మాట్లాడుతున్నట్టు. మనం ప్రార్థన చేస్తున్నామంటే ప్రియ సంగమా, నా ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రార్థన ఎప్పుడైతే చేస్తామో, మోకరిస్తామో, అప్పుడు మన ఎదురుకట్ల మన ప్రభువు మనతో ఉంటాడు. అప్పుడు మనం చేసే ప్రతి ప్రార్థన, ప్రతి మాట ఆయన వింటూ ఉంటాడు. ప్రార్థన అనేది అది. మన ప్రార్థనకు జవాబు ఇచ్చే దేవుడు. ఎట్లా జవాబు వస్తుందంటే మనం చేసే ప్రార్థన ఆయనకు అంగీకారమై ఉంటే జవాబిస్తాడు. ఇష్టం వచ్చినట్టు చేస్తే ప్రార్థన దేవుడు అంగీకరించాడు. అందుకనే మరి అపోస్తలుడైన పౌలు గారు ఆ కొలస్సీ సంఘంతో ఈ మాటలు మాట్లాడాడు. అయితే ఇక్కడ చూసినట్లయితే చూడండి, 3వ అధ్యాయము 12వ వాక్యంలో మనం చూసినట్లయితే, కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు ఏ మనసు కావాలి మనకి? మన ప్రభువుకి ఏ మనసు ఉంది? జాలిగల మనసు. జాలిగల మనసు, దయాళత్వము, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతము ధరించుకొనాలి. మనం ప్రార్థన చేసేటప్పుడు ఎట్లుండాలంటే ఈ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. మన ప్రభుకి అవన్నీ ఉన్నాయి. అవి మనము కూడా ధరించుకొని ప్రార్థన చేయాలి. అప్పుడు మన ప్రార్థనకి జవాబు దేవుడు ఇస్తాడు, తప్పక ఇస్తాడు. విముఖత చూపడం అంతే. ప్రార్థనకి జవాబు ఎప్పుడు వస్తుందంటే మన మనస్సు శుద్ధిగా ఉండాలి, మన హృదయం శుద్ధిగా ఉండాలి, మన తలంపులు శుద్ధిగా ఉండాలి, మన ఆలోచన శుద్ధంగా ఉండాలి, పరిశుద్ధత కలిగి ఉండాలి. అందుకే కదండి అంటాడు, పరిశుద్ధత లేనిదే దేవునికి ఇష్టమై ఉండుట అసాధ్యము. మనం ఎంత పరిశుద్ధులమై దేవునితో పెనుగులాడతామో ఆయన మనకు సకల ఈవులను సమకూర్చి పెడతాడు, సకల ఈవులను మనకు ఇస్తాడు. ఆకాశ వాక్యలను నిప్పి పట్టజాలను దీవెన ఆశీర్వాదములు కుమ్మరింపజేస్తాడు. అది నీ ప్రార్థనలో ఉండే జవాబు. అందుకే మనం ఎట్లా ఉండాలంటే మెలకువగా ఉండాలి, మెలకువగలిగి ప్రార్థన చేయాలి. మనకు నోటికి ఏదో వచ్చిందని ఉచ్చరించకూడదు. పరిశుద్ధమైన మాటలను ప్రభుతో మనం మాట్లాడినట్లయితే నిశ్చయముగా మనకు జవాబిస్తాడు ప్రభు. అందుకే రహస్యమందున్న నీ తండ్రిని తలుపు వేసుకొని నువ్వు విజ్ఞాపన చెయ్యి అంటాడు, ప్రార్థన చెయ్యి అంటాడు. ఎందుకని? ఏకాగ్రత కోసం. ఏకాంత వేళలో ప్రభుతో మాట్లాడే అనుభవం అది. ప్రార్థన ద్వారానే ప్రభుతో మాట్లాడతాం. ఇక ఏదాంతో మనం మాట్లాడలేము. ప్రార్థన, పట్టుదల కలిగిన ప్రార్థన ఉండాలి, బలమైన ప్రార్థన ఉండాలి. విజ్ఞాపనలు మనము చెయ్యాలి ప్రభుతో. ప్రభుకి అప్పచెప్పాలి. ప్రభువా ఇగో ఈ సమస్యలు, ప్రభు ఈ కార్యక్రమం మొదలు పెడుతున్నాను, ప్రభువా ఇదిగో ఇవి సఫలీకృతం చేయండి ప్రభు అంటే దేవుడు నిశ్చయముగా సఫలీకృతం చేస్తాడు. దేవుడు నువ్వు అడిగే స్థితిగతి దేవునికి తెలిసి ఉంటే ఆయన తప్పక నీకు జవాబు ఇస్తాడు. అయితే మనం ఇక్కడ చూసినట్లయితే 13వ వాక్యం చదువుకుంటే, ఎవడైనానో తనకు హాని చేసినని
ఒకడు అనుకొనిన ఎడల ఒకడు అనుకొని నడేలా ఒకనినొకడు సహించుచు ఒకని ఒకడు ఏం చేయాలా? ప్రార్థన చేసే వాళ్ళు సహించుచు ఒకరికొకడు క్షమించుడి. ప్రభువు మిమ్మును క్షమించులాగున మీరును క్షమించుడి. చూసారా? ప్రార్థన చేసే వాళ్ళలో క్షమాపణ ఉంటుంది. దేవుడు క్షమించే గుణం ఆయన. ఆ గుణము ఈ ప్రార్థన చేసిన వాళ్ళల్లో కూడా ఉంటుంది. మనం క్షమిస్తున్నామా లేకపోతే శిక్షిస్తున్నామా? ఒక మాట అంటే 4 మాటలు అట్లాగా ఉన్నామా? ఎట్లా ఉన్నాం? ప్రార్థన చేస్తున్నామని చెప్పుకుంటున్నామా లేకపోతే ఈ క్షమాగుణాలు ఉన్నాయా మన దగ్గర? ఈ మంచి మనసు ఉందా లేకపోతే ఈ హృదయం ఎలా ఉంది? ఏ స్థితిలో కలిగి ఉన్నామో? ప్రభు మన ప్రార్థన వినలేదు. ఎలా వింటాడు ప్రభు? మన హృదయ శుద్ధిని బట్టి. అప్పుడు ఆయన మన హృదయ సింహాసనాసీనుడై అప్పుడు మన విజ్ఞాపనలు, మన ప్రతిధ్వని సమస్తము ఆలకించువాడు మన ప్రభు. అయితే ప్రియనేస్తమా, ఇక్కడ 15వ వాక్యంలోకి వస్తే ఏముందంటే, క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడే. ఇందుకొరకే ఒక్క శరీరముగా పిలువబడితిరి మరియు కృతజ్ఞులై ఉండుడి. చూసారా వాక్యము ఎంత తేటగా పౌలు గారు కొలసీ సంఘానికి బోధిస్తున్నాడో? ఇప్పుడు పరిశుద్ధాత్మదేవుడు మనకు బోధిస్తున్నాడు. వాస్తవము సర్వసత్యము కనుక ప్రియ నేస్తమా, నా ప్రియ సంఘమా, దేవుని సొత్తైన ఓ ప్రజలారా, వాక్యం క్రీస్తు ప్రేమ మనలో నిలిచి ఉండాలి. క్రీస్తు వాత్సల్యత కలిగి ఉండాలి. ఆ క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు మనము కూడా కలిగి ఉండాలి. అప్పుడు మనం ప్రార్థన విజ్ఞాపనలు ప్రభువు ఆలకిస్తాడు. తెలుసండి? ఆలకిస్తాడు ప్రభు. అందుకే దావీదు అంటాడు, అగాధ స్థలములలోంచి నేను నీకు మొరపెడుతున్నాను 130వ కీర్తనలో. ప్రభువా నా ఆర్తధ్వని ఆలకించుమా, చెవియొగ్గి. వాస్తవం ఇది. మనం ఉన్నది అగాధమైన స్థలం. ఆ స్థలములో నుంచి ప్రభుకు మొరపెడుతూ ఉన్నానయ్యా అంటున్నాడు. ఎంత భక్తుడు దావీదు! అగాధ స్థలములో 130 మొదటి వాక్యం, యెహోవా అగాధ స్థలములలో నుండి నేను నీకు మొరపెట్టుతున్నాను. ప్రభువా నా ప్రార్థన ఆలకించుము, నీ చెవియొగ్గి నా ఆర్తధ్వని వినుము. మన ధ్వనించబడే ప్రతి ధ్వని ప్రభు వింటాడు. ఎలాగా ధ్వనించబడుతుంది? హృదయంలోంచి ధ్వనించబడుతుందా లేకపోతే పెదవుల నుంచి ధ్వనించబడుతుందా? నా ఆర్తధ్వని. కేకలు వేయాలి ప్రభుతో, ప్రభువా అనే అనుభవం రావాలి. ప్రభుత్వ రిలేషన్ అది ప్రార్థన. మనకి ఎప్పుడైతే మనం ప్రార్థన అనుభవం కలిగి ఉంటామో మనము ధన్యులం. అదే దీవించబడతామంటే. ప్రార్థన, యజ్ఞాపనలు, వ్యాచనలు ఇవన్నీ ప్రభుకి అంగీకారంగా ఉండాలి. మన జీవితము ప్రభుకి అంకితమై ఉండాలి. అప్పుడు ప్రభువు మనతో మాట్లాడతాడు. ప్రభువు మనతో చూడండి, మొదటి కొరింథీ సంఘంతోనే మొదటి అధ్యాయము 6వ వాక్యాన్ని చదువుకుందాం. ఈ సువార్త సర్వలోకములో ఫలించుచు వ్యాపించుచున్నట్లుగా మీరు దేవుని యొక్క కృపను గూర్చి విని సత్యముగా గ్రహించిన నాట నుండి మీలో సవితము ఫలించుచు వ్యాపించుచున్నది. నీ ప్రార్థన ఉంటే సువార్త ఫలించి వ్యాపిస్తుంది. నీకు ప్రార్థన ఉంటే, నీ హృదయంలో ప్రార్థన ధూపము వెలుగుతూ ఉంటే సువార్త ప్రజ్వలింపబడుతుంది. ఎంత శ్రేష్టమైన మాటలు పౌలు గారు బోధిస్తున్నాడు. ఎడిషనల్ అపోస్తులు, ఆయన జీవిత గాథం చాలా విచిత్రంగా ఉంటుంది తెలుసా? మనందరికి తెలుసు ఈ విషయాలు. ఆయన ఎలా పిలిచాడు, ఎలా పట్టుకున్నాడు, దేవుడు ఎందుకు పట్టుకున్నాడు, ఈ అన్యులకి ఎలాగ ప్రార్థన నేర్పాలో, ఎలాగ సువార్త ప్రకటించాలో ఆయనకు
దేవుడు గొప్ప ఈవినిచ్చేశాడు, వరం. అందుకే ఆయన ఎడిషనల్ అపోస్తులు, 12 మంది అపోస్తుల తర్వాత అపోస్తులత్వం ఒక్కడికే పౌలు గారికి ఇచ్చాడు. కనుక ఈ సమయంలో మీతో మాట్లాడే పరిశుద్ధాత్మ దేవుడు సర్వసత్యములు ఏమిటంటే మనతో కూడా మాట్లాడతాడు. మన దేవుడు మాట్లాడే దేవుడు. ఆయన మనతో మాట్లాడుతాడు సూటిగా, మనకు సర్వసత్యములు బోధిస్తాడు, మనకేమి కావాలో అవసరతలు తీరుస్తాడండి, అక్కర్లు తీరుస్తాడండి. ప్రభువు గొప్పవాడు. మన జీవాత్మ ఆయన, మనలో ఉన్న జీవాత్మ ఆయన, పరమాత్మ ఆయన. అయితే ప్రియ దేవుని బిళ్ళారా, అక్కడ మనం చూసినట్లయితే కొలసీ సంఘములనే 1వ అధ్యాయము ఈ 16వ వాక్యాన్ని ఒకసారి చదువుకుందాం. చూడండి. ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు అది. అందుకోసం ప్రార్థన చేయాలి. తెలుసా, మన అధికారుల కొరకు ప్రార్థన చేయండి అని చెప్పేసి వాక్యం ఉందా? మన అందరి కొరకు ప్రార్థన చేయమని ఉందా? అది ఎందుకు ప్రార్థన చేయాలంటే ఆయన సర్వాధికారి, ఆయన భూమి ఆకాశములను కలగజేసిన దేవుడు, అందుకోసం మనలో సృజించిన సృష్టికర్త, మనలో జీవాత్మను ఊదిన జీవాత్మ ఆయన. అందుకోసము ఆయన స్మరించాలి, ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలంటే ఎందుకోసం చేయాలనేది చాలామందికి తెలియట్లేదు. ఆయన మహనీయుడు, మన దేవుడు, ఆయన మనకు జీవాత్మ. మనలో జీవాత్మ ఉందంటే దేవుడు మనలో ఉన్నట్టు. ఈ జీవాత్మ పరమాత్మ సమస్తం ఆయన మూలముగా కలిగి ఉన్నది కదా. యోహాను గారు సువార్తలో రాస్తూ అంటాడు, కలిగి ఉన్నది ఏదియు నేను లేకుండా కలగలేదు, కలిగి ఉన్నది అంతయు నేను నా మూలంగా కలిగింది అంటాడు. చూడండి, యోహాను సువార్తలో 1వ అధ్యాయంలో 2-3 వాక్యాలు. దేవుని వద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆదియందు దేవుని వద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలగలేదు. ఇక ఆయనకు ప్రార్థన చేయక ఇంకెవరికి చేస్తావు ప్రార్థన? నువ్వు చెప్పు, నాకు తెలియదు, కానీ లేఖనం చెప్తుంది ఇలాగా. వాక్యము బోధించే వాక్యము ఈ విధంగా చెప్తుంది కదా. ఇంకా ఎవరికి నువ్వు ప్రార్థన చేస్తావు, ఎవరికి సాగిలపడతావు చెప్పండి? వాక్యము ఇది. నువ్వు మాట్లాడుకుంటే కుదరదు, అది వాక్యం. చదవమ్మా ఒకసారి. కలిగి ఉన్నదేదియు ఆయన అంటే ఆయనేనండి మన జీవాత్మ, మన దేవుడు, మహనీయుడు, నజరేయుడైన యేసు, మన రక్షకుడు. ఆయనకు పాదాభివందనం చేయాలి, సాగిలపడి ప్రార్థన చేయాలి, కన్నీటి ప్రార్థన చేయాలి, మోకాళ్ళ ప్రార్థన చేయాలి, మోకాళ్ళ అనుభవం కలిగి ఉండాలి, కన్నీటి జీవితం ఉండాలి, దుఃఖము నిట్టూర్పు సమస్తము ఎగిరిపోయేటట్టు చేస్తాడు. ప్రార్థన చేస్తే సంతోషము ఆనందము కలగజేస్తాడు. ప్రార్థనలో ఇంత శక్తి ఉంది. అందుకనే ఆనాడు భక్తులు కూడా ప్రార్థనతో సాధించుకోలేని కార్యాలంటూ ఏమీ లేవు. ప్రార్థనతో సాధించుకోవాల్సిన కార్యాలు సఫలీకృతం చేసుకుంటాం. ప్రార్థన ధూపము వెలిగించి ప్రభుతో మనము ప్రయాణం చేస్తే, ప్రార్థన చేసి ఎక్కడికైనా బయలుదేరితే అవన్నీ సఫలీకృతం చేసేది దేవుడు. అందుకోసం ప్రార్థన చేయి. దేవా, ఇదిగో నేను ఇటు వెళ్తున్నాను, సఫలీకృతం చేయి నేను వెళ్తున్న కార్యం. దేవా, నేను ఇటు వెళ్తున్నాను సువార్తను ప్రకటించడానికి, అక్కడ నువ్వు వాడుకో, నా నోటి బోరగా ఉండి వాడుకో. నశించిపోయే ఆత్మల కొరకు పరిశుద్ధాత్మ దేవుడా నాలో ఉండి బోధించు. మనం ప్రార్థన, అన్ని విషయంలో ప్రార్థన ధూపము చేయాలి. మనం తిన్నా తాగినా ఏమి చేసినా ప్రార్థనతో ప్రారంభించాలి. అప్పుడు దేవుడు ఆకాశమందు ఉండి ఆయన తొంగి చూస్తాడు. తెలుసా,
నా కుమారుడు, నా కుమార్తె ఇంత నన్ను బతిమలాడుతున్నారు, వాళ్ళు అడిగేటటువంటి సమస్త ఏమైతే ఉన్నాయో వాటిని జరుగునుగాక జరుగునుగాక. చూసారా, అంటే చాలు, మాట మాత్రం సెలవిస్తే చాలు మన జీవితాలు బాగుపడతాయి. చూడమ్మా 18వ వాక్యము, మొదటి అధ్యాయం 18. సంఘము అను శరీరమునకు, సంఘం అను శరీరమునకు ఆయనే శిరస్సు, ఆయనే శిరస్సు. ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయ్యుండి మృతులలో నుండి ఆది సంభూతుడాయను. ఎప్పుడు ఆది సంభూతుడయ్యాడు? మృతులో నుంచి లేచాడు. చూశారు, మృతిని గెలిచి ఆది సంభూతుడు. ఆయన అసాధ్యమైంది ఏం లేదు, సమస్తము సాధ్యం. అందుకు ఆయనకు మనము ఆది సంభూతుడా నీకే స్తుతి స్తోత్రములు ప్రార్థన చేయాలి. 2వ అధ్యాయంలో 3 బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. ఎవడైనను చక్కని మాటల చేత మన ప్రార్థన ఎలా ఉండాలి ఇప్పుడు అర్థం చేసుకోవాలి మనం. ఎవడైనను చక్కని మాటల చేత మిమ్మును మోసపరచకుండునట్లు ఈ సంగతి చెప్పుతున్నాను. ఏ సంగతి? మిమ్మల్ని మోసపుచ్చకుండా ఉండాలంటే మీరు ప్రార్థన చేయండి. ప్రార్థనతో నీకు అన్నీ సమకూర్చబడతాయి. ప్రార్థనతో సాధించుకోలేని కార్యాలు అంటూ ఏమీ ఉండవు. ఆనాడు భక్తులు ప్రార్థన చేసి, దానియేలు ప్రార్థన చేసి సింహాల నోళ్లను మోయించాడు. అంత మాత్రమే కాదు, దావీదు ప్రార్థన చేసి ఆయన ఏం చేశాడో తెలుసా? ఎన్ని గోత్రాలకు ఆయన రాజు? 12 గోత్రాలు ఇశ్రాయేలు ప్రజలందరికీ 40 సంవత్సరాలు రాజ్య పరిపాలన చేశాడు ప్రార్థన ద్వారానే. ప్రార్థన ద్వారా సాధించుకోలేని కార్యాలు అంటూ ఏమీ లేవు. ప్రార్థన నీ వృద్ధిలో ఉంటే, నీ గుండెల నిండా ప్రార్థన ఉంటే, ప్రభుత్వ అనుభవం ఉంటే, మాట్లాడే అనుభవం ఉంటే అన్నీ సఫలీకృతం చేస్తాడు దేవుడు. నిన్ను ఉన్నతమైన శిఖరాలపై కూర్చుండబెడతాడు. ప్రార్థన గొప్ప ఆయుధం. ప్రార్థన ద్వారా శత్రువులను జయించవచ్చు. శత్రువులు నువ్వు ప్రార్థన చేస్తే మిత్రులైపోతారు. కనుక ప్రియ నేస్తమా, ఇక్కడ చూసినట్టయితే చూడండి 3వ అధ్యాయంలో 1వ వాక్యం చదువుకుందాం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని ఎతకుడి. పైనున్న వాటిని ఎతకటం అంటే ఎట్లా మనం ఎతకాలి? పైనున్న వాటిని ఎతకాలంటే ఎలా ఎతకాలి? ప్రార్థన, మోకాళ్ళ ప్రార్థన, కన్నీటి ప్రార్థన. పైనున్న వాటిని ఎతికే విషయం ఏంటంటే ప్రార్థన. ఈ కొలసి సంఘానికి అపోస్తలుడైన పౌలు గారు ప్రార్థన చేస్తే ఇవన్నీ సఫలీకృతం అవుతాయని స్టేట్మెంట్ ఇచ్చి ఈ 4 అధ్యాయాలను సమకూర్చాడు. కొలసి సంఘంతో మాట్లాడిన మాటలు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనం ఇట్టి అనుభవం కలిగి ఉండాలంటాడు. అప్పుడు ఏంటంటే చూడమ్మా 3వ అధ్యాయము 8వ వాక్యము 9వ వాక్యం చదువుకుందాం. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ వీటన్నిటిని అది ప్రార్థన చేసి వాళ్ళకి ఉండకూడని లక్షణాలు. మన నోట ప్రార్థన ఉచ్చరించే మనము ఏమేమి ఉండకూడదు? మరొకసారి చదువుదాం. ఇప్పుడైతే మీరు కోపం, ఆగ్రహం, దుష్టత్వం, దూషణ, మీ నోట బూతులను వీటన్నిటిని విసర్జించుడి. చూసారా? అప్పుడు ప్రభువు ప్రార్థన చేస్తే ఆలకిస్తాడని ఈ విషయాలు ఇలాగ ప్రబోధించాడు పౌలు గారు. ఆ కొలసి సంఘానికి ఇంత అద్భుతమైన మాటలను, శ్రేష్టమైన ఈవులను పంచిపెట్టాడు. తెలుసా? అది ప్రార్థన అంటే.
మూలవాక్యం చదువుకుందాం చూడండి. 4:2 ప్రార్థన యందు మెలకువగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు అది మెలకువ ఉండాలంటే ఇవన్నీ మనం ఇప్పుడు పరిశుద్ధాత్మదేవుడు మాతో మాట్లాడి చూశారు. ఈ మాటలన్నీ మీరు కలిగి ఉండాలి. మీరు ఎట్లా ఉండాలి ఏంటి, మీకు అది ఉండకూడదు ఇది ఉండకూడదు. ఇక్కడ చదువుకున్న లేఖనంలో ఉన్న ప్రతి మాట అలా అలా కూర్చిపెట్టాడు. ఈ ఉండకూడదు ప్రార్థన చేసే, నువ్వు మెలకువగుండి ప్రార్థన చేసే స్థితి నీకున్నదంటే ప్రియ నేస్తమా, నా ప్రియ సంగమా, నా ప్రియ సహోదరి సోదరులారా, ఇది ప్రార్థన చేసే బిడ్డలకి ఇవి ఉండకూడదు, ఉండేవి ఉండాలి. ప్రభుని ఎత్తుకోవాలి, మోకరించాలి, కన్నీటి ప్రార్థన చేయాలి, దేవుని అనుమతి తీసుకోవాలి. ముందు మనము చిన్న చిన్న ఆఫీసులకు వెళ్ళి ఆర్డర్ తీసుకునేదాకా పని చేసుకోము చూసావా, అట్టనే ప్రభు అనుమతి తీసుకొని ఎక్కడికి బయలుదేరినా అన్ని కార్యాలని సఫలీకృతం అవునుగాక. దేవుడి మాటలు మన ఎన్నికల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఈ మాటలు దేవుడు ప్రతి స్థలానికి పంపించి ప్రతి హృదయంలో నింపబడి ఆశీర్వించబడుదురుగాక. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. తల్లు వంచండి, కన్నులు మూయండి, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడవైన పరిశుద్ధుడవైన తండ్రి, మీకే స్తుతి స్తోత్రములు ప్రభువా. అపోస్తలుడైన పౌలు గారు కొలసీ సంఘానికి మాట్లాడిన ఆ శ్రేష్టమైన కొన్ని మాటలను మాకు మీరు ప్రబోధించినందుకు కృతజ్ఞతలు. ఈ మాటల్లో ఉన్న మకరందం తాత్పర్యం నాయన మాకు అర్థమయ్యే రీతిగా మీరు బోధించినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. మేము విన్నాము, వాటి ప్రకారంగా మా జీవితాన్ని మలుచుకోవటానికి కృప దయచేయమని, ఈ వాక్యం నిన్న ప్రతి కుటుంబం ప్రతి వ్యక్తిని దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మార్చమని, మమ్మల్ని అందరినీ ఆయన సర్వసత్యములోనికి నడిపించి నీతో ఎలా మాట్లాడాలో నేర్పించమని ప్రార్థన యజ్ఞాపనలు మేము బహుగా నీ సన్నిధిలో దీనత్వం కలిగి జీవించే భాగ్యం అందరికీ దయచేయమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి నుండి, పరిశుద్ధాత్మదేవుని అన్యోన్య సహవాసము సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ ఇవ్వండి. మీ అందరికీ వందనాలు.